ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాపనకి ప్రతి ఒక్కరూ చేయి తోడు కలిపి ఈ రోజు ఈ ఆవిష్కరణని ఎంతో వైభవంగా జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రొసెషన్లో వచ్చేటప్పుడు, మెరుగునిలో వచ్చేటప్పుడు పిల్లల కోలాటంతో అదేవిధంగా మహిళల కలశాలు తీసుకొని మరి మన కళావిధులైనటువంటి డొల్లులంతా తీసుకొని వచ్చి ఈ ప్రతిష్టాపనకి ప్రత్యేక కేంద్ర బిందువుగా నిలిచినటువంటి వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను బంధువులారా. ఈరోజు ఈ వేదిక మీద ఈ కార్యక్రమానికి విచ్చేసి సహోదరి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి గారికి, అదేవిధంగా మన కులంలో పెద్దలైనటువంటి మన కార్పొరేషన్ చైర్మన్ దేంద్రప్పన్న గారికి, బెల్లం జయరామన్న గారికి, మళ్ళీ పక్క రాష్ట్రంలో మరి ప్రతి ఒక్క దానికి నేనున్నాను ముందుకి అని వస్తున్నటువంటి మన సోమపన్నయ్య గారికి, మళ్ళీ ఈ ఊర్లో పెద్దలు ప్రతి ఒక్కరికి మార్గదర్శులైనటువంటి మన పొంపనగౌడన్న గారికి, అదేవిధంగా దేంద్రప్పన్న గారికి, మళ్ళీ మన సిరిగుప్ప నుంచి వచ్చినటువంటి తాలూకా అధ్యక్షులు నాగేష్ గారికి, మా అల్లుడైనటువంటి అన్వేష్ గారికి, అదేవిధంగా లింగమల్లపన్న గారికి, అదేవిధంగా మళ్ళీ బసప్పన్న గారికి ఎడ్యుకేషన్ లో ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా చూపుతున్నారు. మరి ఇంకా ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరి నా మనసులో వాళ్ళ పేరు ప్రతి ఒక్కరి పేరు తలుచుకుంటూ ఈ రోజు వేదిక మీద ఉన్న వాళ్ళు పెద్దలు అని మీరు ఎప్పుడు అనుకోద్దండి. వేదిక ముందున్నట్టు బాగానే ఉన్న వాళ్ళు కూడా మన బీసీ కులస్తులు కూడా ఎంతో మంది ఉన్నారు, అభిమానంతో వచ్చారు. మనం ఎప్పుడు అన్నతమ్ములుగా కలిసి ఉండాలని ఈ ప్రతీకగా ఈ సభకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అన్నతమ్ములకి, నా అక్క చెల్లెలకి నా శిరస వందనాలు తెలుపుతున్నాను బంధువులారా. కులವೆಂದು ಹೊರದಾಡದಿರಿ, ಕುಲ ನೆಲ ಏನೇನಾದರೂ ಬಲ್ಲಿರಾ ಅಂತೇಳಿ అని మన కుల దైవమైనటువంటి దాస శ్రేష్ఠ కనక దాసరు ఈరోజు తన కీర్తనలతో యుద్ధం చేసి కులం కాదు ముఖ్యము, మనకు జాతి కాదు ముఖ్యము, ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలా అనేది ఆయన సంకల్పం. ఎందుకంటే ఆయన దండనాయకునిగా పనిచేశాడు, యుద్ధంలో కూడా సైన్యాధిపతిగా పనిచేశాడు. ఆయన పేరు తిమ్మప్ప. యుద్ధంలో ఒకసారి యుద్ధం జరిగేటప్పుడు మరి ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఆయన కూడా ప్రాణాపాయ స్థితిలో బతికి బయటపడడం జరిగింది. ఇంతమంది రక్తదానం చేస్తూ ఇంతమంది చావులు ఆయనకి నచ్చక ఆయన ఆ యుద్ధ మార్గాన్ని వదిలేసి మరి భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. భక్తి మార్గాన్ని ఎంచుకొని ఆయన భక్తి అంటే మళ్ళీ ఒక గుడిలో పూజారి లాగా మరి అభిషేకాల్లో పూజలు చేస్తూ ఉండే పూజారి కాదు. ఆయన కీర్తనలతో మరి సమాజాన్ని కట్టుకుంటూ ఏ కులం ప్రతి ఒక్క కులంలో మరి మూఢనమ్మకాలను పోగొడుతూ ఆయన కీర్తనలతో ప్రతి ఒక్కరిని ముందుకు సాగినంపి మన ప్రతి ఒక్క బీసీ కులానికి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మన దాస శ్రేష్ఠ కనుక దాసరు. ఈ రోజు ఎందుకు అతన్ని మళ్ళీ దైవంగా మనం ప్రతి ఒక్కరు పూజిస్తున్నాము అని అంటే ఆయన భగవంతున్నే ప్రత్యక్షం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక రోజు ఆయన తక్కువ కులస్తుడని చెప్పి ఆయన మహాన్ భక్తుడు, శ్రీకృష్ణునికి మహాన్ భక్తుడు. ఉడిపిలో ఉన్న కృష్ణ దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ జాతి కులమతను ఆయన్ని దర్శనానికి నిరాకరించినప్పుడు మరి ఆయన కీర్తనలతో జరుగుతుంది, అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆయన కీర్తనలతో
బాధపడుతూ గుడి వెనకల వెళ్ళి ఆయన కీర్తనలు బాధతో కన్నీటితో ఆయన కీర్తన పాడుతూ ఉంటాడు. ఆయన భక్తికి మెచ్చి భగవాన్ శ్రీకృష్ణుడు మరి తూర్పు ముఖంగా ఉన్నటువంటి దైవము పశ్చిమ ముఖంగా తిరిగి గోడని నెర చీల్చుకొని మన దాసశ్రేష్ఠ కనకదాసునికి దర్శనమిస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం వెళ్తే ఉడిపిలో వెళ్తే ప్రతి ఒక్కరూ సింహద్వారంలో వెళ్ళి భగవంతుని మనం నమస్కారం చేసుకుంటాం. కానీ ఆయన్ని మాత్రము కనకన కింది అంటారు కన్నడలో, అంటే కనకన కిటికీ అని. చిన్నగా అంటే మూర్తి చిన్నది, కీర్తి పెద్దది అని ఆ ఉడిపికి మాత్రమే వచ్చింది. మనం ఆయన దర్శనం కూడా కిటికీలోనే చూసి దర్శనం చేసుకొని రావాల్సింది. అది కారణం ఎవరు? ఆయన మన దాసశేష కనక దాస దైవాన్ని ప్రత్యక్షం చేశాడు. మానవుల్లో పుట్టి భగవంతుని ప్రత్యక్షం చేశారు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు అంటే ఈ వలగుంద మండలంలో ఇంతమంది అంటే మరి ఒక్కొక్క పూస కుచ్చితే ఎలా దండగా మారుతుందో అదే విధంగా ఒక చుక్క కలిస్తే ఒక చెరువులాగా ఎలా మారుతుందో అలా కూడా మన కులస్తులు ఐక్యమత్యంగా మెలిగి ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ రోజు చేసినటువంటి పార్టీలకు అతీతంగా ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని చాటుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను బంధువులారా. ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను నేను. మరి మన ఒక మనకి కుల వృత్తి గొర్రెలు కాబట్టి మరి గొర్రెకు పశువుకి తేడా ఏమనేది మీకు చెప్తాను నేను. ఈరోజు పశువు పేడ వేస్తే 3 రోజులకే పురుగు పడుతుంది. అది అవునా? పడుతుందా? వినిపిస్తుందా అందరికి? అదే గొర్రె పేడ వేస్తే 3 రోజులు కాదు, 3 నెలలు కాదు, 6 నెలలైనా కూడా అది అలాగే ఉంటది. అవునా? అదే విధంగా మరి పశువు తోలేమో చెప్పులు అది కుడతారు. అదే మన పొట్లి తోలునైతే మరి డమరుకానికి డొల్లుకి వాడతారు. అదే విధంగా మరి పశువు గడ్డి తింటుంది. అదే విధంగా దృష్టిలో పెట్టుకుని అదే విధంగా మన గొర్రె గడ్డితో పాటు మేతతో పాటు విషకారి అయిన జిల్లడి చెట్టుని కూడా తిని మళ్ళీ అమృతం లాంటి పాలు ఇస్తుంది. కాబట్టి గొర్రెలు హాలు మతస్థులు అని మనకి పేరు వచ్చింది. అర్థమైందా? అందుకే మన పిల్లల్ని ఈరోజు రైతులు కూడా ఎంతో బరగాలతో వర్షాలు లేక అల్లాడిపోతున్నారు. మనకి రైతు కుటుంబాలు, మనమంతా రైతు కుటుంబంలో ఉన్నాం కాబట్టి రైతులకి మరి వాళ్ళ సంపాదన వచ్చేసి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, పశువుల మీద ఆధారపడి ఉంటారు, చిన్న వ్యాపారం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి వీళ్ళకి మరి మనకు వర్షాలు వస్తేనే పంటలు ఎక్కువ వస్తాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు రైతులకి భగవంతుడు వర్షం రావాలని ఈరోజు కోరుతూ మళ్ళీ వర్షం వచ్చి తొందరగా మరి విత్తనాలు పండి మరి రైతులు కూడా బాగుపడాలని ఈ సందర్భంగా కనకదాసు గారిని కూడా మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా మన పిల్లల్ని మంచి చదువులు చదివిస్తూ మన పిల్లలు కూడా ప్రతి దాంట్లో మరి IAS IPS కొడుతున్నారు. ఈ రోజు డాక్టర్లు, లాయర్లు అన్ని జరుగుతున్నారు. కాబట్టి